అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వెదవరి యంత్రాలతో నాట్లు వేసే వరిలో కలుపు నివారణ, వేరుశెనగ సోయా చిక్కుడు పైర్లలో నష్టపరుస్తున్న పొగాకు లద్దె పురుగు నివారణ, వర్షాకాలంలో వెన్నామి రొయ్యల చెరువుల్లో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహార పంటైన వరి సాగులో రైతులు వారి వారి అనుకూలతలను బట్టి నారు పెంచి నాట్లు వేయటం, పొడిదుక్కులో నేరుగా విత్తటం, దమ్ములో విత్తటం, యంత్రాలతో నాట్లు, ఇలా పలు విధానాలను ఆచరిస్తున్నారు. అయితే వరి పంటను ఏ విధానంలో సాగు చేసినా పంటకు కలుపు సమస్య తప్పనిసరిగా ఉంటుంది. పంట చేలో నిల్వ ఉండే నీటికి కలుపు మొక్కలు పెరిగిపోయి పంటకు అందించే పోషకాలకు పోటీ పడుతూ పంటను ఎదగనివ్వవు. ఇలాంటి పరిస్థితుల్లో పంట విత్తిన 30 రోజుల లోపే కలుపు నివారణ చేసుకోవాలంటూ వరిని నేరుగా విత్తే పద్ధతుల్లో, అలాగే యంత్రాలతో నాట్లు వేసే పద్ధతిలో కలుపు నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. కలుపు యాజమాన్యం కానీ చూసుకున్నట్లయితే ముందుగా ఎద పద్ధతి, పొడి విత్తనాన్ని ఎద చల్లేటువంటి పద్ధతి కానీ, లేదంటే గొర్రుతో విత్తేటువంటి పద్ధతిలో కనుక కలుపు యాజమాన్యం కానీ చూసుకున్నట్లయితే కనుక విత్తనం వేయక ముందే పెరాక్వాట్ డైక్లోరైడ్ అనేటువంటి మందు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, దాంతోపాటుగా 10 గ్రాముల యూరియా కానీ లేదా గ్లూఫోసినేట్ అమోనియం అనేటువంటి మందు కానీ ఒక 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల పొలంలో ఉన్నటువంటి కలుపు అంతా కూడా వెంటనే మాడిపోతుంది. తర్వాత మనం దుక్కి చేసుకొని విత్తనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. తద్వారా మనం కలుపును తగ్గించుకోవచ్చు. విత్తనం విత్తిన తర్వాత కనుక చూసుకున్నట్లయితే కనుక విత్తిన 48 గంటల లోపల పెండిమిథాలిన్ అనేటువంటి మందు 700 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కానీ పిచికారీ చేసుకోవాలి. లేదంటే కనుక మనకు స్టిలెట్టో అనేటువంటి మందు, పెండిమిథాలిన్ మరియు పైరజోసల్ఫరాన్ ఇథైల్ కాంబినేషన్ మందు ఒకటి అందుబాటులో ఉంది. ఈ మందు అయితే కనుక ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున విత్తనం వేసిన వెంటనే పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనం అన్ని రకాల కలుపులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. విత్తనం వేసిన 15 నుంచి 20 రోజుల మధ్యలో గడ్డి జాతి వెడల్పాకు కూడా మనకు ఉన్నట్లయితే కనుక బిస్పైరిబ్యాక్ సోడియం నామినీ గోల్డ్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు అయితే కనుక ఎకరానికి 100 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. లేదా కౌన్సిల్ యాక్టివ్ అనేటువంటి మందు, ట్రయోఫామోన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫరాన్ అనేటువంటి మందు ఎకరానికి 90 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదా బిస్పైరిబ్యాక్ సోడియం మరియు పైరజోసల్ఫరాన్ ఇథైల్ ఈ మందు ఆఫీసర్ అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు అయితే కనుక 60 గ్రాముల చొప్పున ఒక ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే మనం గడ్డి జాతి వెడల్పాకు 2 రకాల కలుపు మొక్కల్ని కూడా ఈ ఎద పద్ధతిలో నేరుగా విత్తే పద్ధతిలో సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ గడ్డి జాతి మాత్రమే ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్యలో క్లించర్ అనేటువంటి మందు, సైహలోఫాప్ పి బుటైల్ అనేటువంటి మందు ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదా ఫినాక్సిఫాప్ పి ఇథైల్ అనేటువంటి మందు 400 మిల్లీలీటర్లు కానీ విప్సూపర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది.
ఈ మందు కానీ మనం పిచికారీ చేసినట్లయితే కనుక కేవలం గడ్డి జాతిని మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ వెడల్పాకు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే కనుక విత్తిన 25 నుంచి 30 రోజుల మధ్యలో 2,4-D సోడియం సాల్ట్ అనేటువంటి మందు అయితే కనుక 400 గ్రాములు ఒక ఎకరాకి కానీ, లేదా ఇథాక్సీ సల్ఫరాన్ సన్రైజ్ అనే పేరుతో దొరుకుతుంది పొడి మందు. ఈ మందు అయితే కనుక 50 గ్రాములు ఒక ఎకరానికి, లేదా ఆల్మిక్స్ అనేటువంటి మందు మెట్సల్ఫరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ అనేటువంటి మందు ఎకరానికి 8 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే కనుక విత్తిన 25 నుంచి 30 రోజుల మధ్యలో వెడల్పాకు కలుపంతా కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది. ఇక వెట్ డైరెక్ట్ సీడింగ్ అంటే దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తే పద్ధతి మన డెల్టా ఏరియాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో కనుక కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ అన్ని రకాల కలుపుల్ని కూడా మనము విత్తనం జల్లిన 3 నుంచి 7 రోజుల లోపల పైరిజా సల్ఫరాన్ ఇథైల్ సాతి అనే పేరుతో దొరుకుతుంది. ఈ మందు అయితే కనుక ఎకరానికి 100 గ్రాముల చొప్పున 20 కిలోల పొడి ఇసుకలో కలుపుకొని చల్లుకోవాలి. ఎదవరిలో వాడదగినటువంటి కలుపు మందులన్నీ కూడా మనకు ఈ దమ్ము చేసే వరిలో కూడా మనం వాడుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మందులన్నీ కూడా ఇందులో మనం వాడుకోవచ్చు. ఇక యంత్రంతో నాట్లు వేసేటప్పుడు కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే కనుక నాటిన 3 నుంచి 5 రోజుల లోపల పైరిజా సల్ఫరాన్ ఇథైల్ సాతి అనేటువంటి మందు అయితే కనుక ఎకరానికి 80 గ్రాములు, లేదా బుటాక్లోర్ అనేటువంటి మందు ఎకరానికి 1 లీటర్ నుంచి 1.25 లీటర్లు కానీ ఒక ఎకరానికి చల్లుకోవాలి. లేదా ప్రిట్లెలాక్లోర్ అనేటువంటి మందు అయితే కనుక 400 మిల్లీలీటర్లు 20 కిలోల పొడి ఇసుకలో కలుపుకొని పొలమంతా పడే విధంగా సమానంగా చల్లుకోవాలి. లేనట్లయితే కనుక బెన్సల్ఫరాన్ మిథైల్ మరియు ప్రిట్లెలాక్లోర్ అనేటువంటి ఈ మందు ఎకరానికి 4 కిలోలు ఒక 20 కిలోల పొడి ఇసుకలో కలుపుకొని విత్తిన వారం రోజుల లోపల పొలమంతా కూడా సమానంగా పడే విధంగా చల్లుకొని పొలంలో ఉన్నటువంటి నీరు బయటకు పోకుండా గట్లు కనుక కట్టేసినట్లయితే కనుక ఈ కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఈ 2 రకాల కలుపులు సమానంగా ఉన్నట్లయితే కనుక బిస్పైర్ బ్యాక్ సోడియం నామినీ గోల్డ్ అనేటువంటి మందు 100 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కానీ, లేదంటే కౌన్సిల్ యాక్టివా ట్రయోఫామోన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫరాన్ అనేటువంటి మందు 90 గ్రాములు ఒక ఎకరానికి కానీ కలుపు మీద పడే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనం వెడల్పాకు గడ్డి జాతిని రెండింటిని కూడా నిర్మూలించుకునేదానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఒక గడ్డి జాతి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక క్లించర్ అనేటువంటి మందు సైహలోఫాప్ పి బుటైల్ అనేటువంటి మందు ఎకరానికి 400 మిల్లీలీటర్లు కానీ, ఒకవేళ పొల్లెరుపు గడ్డి కానీ ఉర్రంకి కానీ కొన్ని చోట్ల సమస్యగా ఉంటాయి. అవి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఫినాక్సిపాప్ పి ఇథైల్ అనేటువంటి మందు 450 మిల్లీలీటర్లు అంటే విప్ సూపర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు కానీ కలుపు మీద పడే విధంగా నాట్లు వేసిన 20 రోజుల టైంలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ పొల్లురుపు గడ్డి ఉర్రంకి కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ నాట్లు వేసిన తర్వాత మనకు 30 రోజుల ఆ టైంలో వెడల్పాకు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లడుగు, అంతర్తామర ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని నిర్మూలించుకునేదానికి 2,4-D సోడియం సాల్ట్ అనేటువంటి మందు ఫెర్నాక్సోన్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు అయితే కనుక 400 గ్రాములు కానీ, లేదా 2,4-D అమైన్ సాల్ట్ అనేటువంటి మందు అయితే 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి. లేనట్లయితే కనుక ఇథాక్సీ సల్ఫరాన్ అనేటువంటి మందు సన్రైజ్ అనే పేరుతో దొరుకుతుంది. ఈ మందు అయితే ఎకరానికి 50 గ్రాముల చొప్పున కలుపు మీద పడే విధంగా పిచికారీ చేసుకోవాలి. లేనట్లయితే కనుక చివరిగా ఆల్మిక్స్ అనేటువంటి మందు ఈ మెట్సల్ఫరాన్ మిథైల్ మరియు క్లోరిమ్యూరాన్ ఇథైల్ అనేటువంటి కాంబినేషన్ మందు ఎకరానికి 8 గ్రాముల చొప్పున మనము కలుపు మీద పడే విధంగా పిచికారీ చేసినట్లయితే కనుక వెడల్పాకు కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పంట తొలి దశలో విత్తనం వేసిన తర్వాత 30 రోజుల లోపల మాత్రమే కలుపు నివారణ చర్యలు అనేవి చేపట్టినట్లయితే కనుక మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. స్వల్పకాలంలో పంట చేతికొచ్చి మంచి రాబడిని ఇచ్చే పంటగా సోయా చిక్కుడు రైతుల ఆదరణ పొందుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ ఇటీవలి కాలంలో గుంటూరు జిల్లాల్లోనూ సోయా చిక్కుడును సాగు చేస్తున్నారు. అలానే వర్షాధారంగా రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేసే నూనె గింజల పంట వేరుశెనగ. సోయా చిక్కుడు వేరుశెనగ పైర్లకు అధిక నష్టం కలిగించే పురుగు పొగాకు లద్దె పురుగు. ఈ పురుగు నివారణకు కేవలం రసాయనాల మీదనే ఆధారపడకుండా
సమగ్ర చర్యలను ఆచరణలో పెడితే ఖర్చులను అదుపులో ఉంచుతూ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగాకు లద్దె పురుగు ఒకసారి పంటను ఆశించిందంటే ఆకులు పూర్తిగా తినేసి మోళ్లను మాత్రమే మిగులుస్తుంది. ముఖ్యంగా వేరుశనగ, సోయా చిక్కుడు, ప్రొద్దుతిరుగుడు, పెసర, మినుము, టమాటా, మిరప వంటి చాలా రకాల పంటలను ఆశించి రైతు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది ఈ మహమ్మారి లద్దె పురుగు. పొగాకు లద్దె పురుగు తల్లి రెక్కల పురుగులు గోధుమ రంగులో ఉండి ఆకుల మీద గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఆకులపై పత్రహరితాన్ని తిని జల్లెడ మాదిరిగా ఆకులను తయారు చేస్తాయి. పెద్ద లార్వాలు పగలు మొక్కల మొదళ్ల దగ్గర, భూమి నెర్రల్లో, మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రివేళల్లో మొక్క మీదకు వచ్చి ఆకులను పూర్తిగా తినివేసి ఈనెలు మాత్రమే మిగులుస్తాయి. మొక్క ఎదిగే దశలో పువ్వులు, పిందెలను, కాయలను తింటూ పంటను నష్టపరుస్తాయి. పూర్తిగా ఎదిగిన లద్దె పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులోనూ, అటు తర్వాత ముదురు గోధుమ రంగులోనూ, ఆ తర్వాత నల్లగానూ ఉంటాయి. ఇవి గ్రుడ్ల నుంచి వెలువడిన 3 వారాల తరువాత కోశస్థ దశకు చేరుకుంటాయి. ఒక పంటకాలంలో 5-6 తరాలను పూర్తి చేసుకుంటాయి. పొగాకు లద్దె పురుగు ఒక్క మందులతో పూర్తిగా లొంగదు. అందువల్ల ఈ పురుగు నివారణకు ఏ ఒక్క చర్యపైనో ఆధారపడకుండా సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టాలి. పురుగు ఉనికిని, ఉధృతిని గమనించడానికి ఎకరాకు 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఒక రోజులో ఒక బుట్టలో 8 రెక్కల పురుగులు కనుక పడినట్లయితే నష్టపరిమితి స్థాయిని చేరిందని గ్రహించాలి. పురుగులను తినే పక్షులు వాలడానికి వీలుగా ఎకరాకు 10 పంగల కర్రలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రుడ్లు, చిన్న పురుగులను గమనించిన వెంటనే వాటిని చేతితో ఏరివేసి నాశనం చేయాలి. పురుగు తొలిదశలో ఉంటే వేప సంబంధిత మందులను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వేప చేదు వికర్షకంగా పనిచేయటం వల్ల రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టవు. పెట్టిన గ్రుడ్లు పొదగవు. గ్రుడ్డు దశ చిన్న దశలో ఉన్న పురుగులను 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాము ఎసిఫేట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి నివారించాలి. 3వ దశలోని పురుగులను నివారించడానికి థయోడికార్ 1.5 గ్రాము లేదా నొవల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బాగా పెరిగిన లద్దె పురుగులు రసాయన మందులకు అస్సలు లొంగవు. అందువల్ల విషపు ఎరను తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. ఇందుకోసం ఎకరాకు 5 కిలోల తవుడుకు 1/2 కిలో బెల్లం కలిపిన ద్రావణం, 1/2 లీటరు మోనోక్రోటోఫాస్ లేదా 1/2 లీటరు క్వినాల్ఫాస్ మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో మొక్కల మొదళ్ల దగ్గర చల్లాలి. బెల్లం వాసనకు పురుగులు ఆకర్షించబడి రాత్రివేళ బయటకు వచ్చి వీటిని తిని చనిపోతాయి. ఇలా అన్ని సమగ్ర చర్యల ద్వారా పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు గల కోస్తా తీర ప్రాంతంలో ఆక్వా సాగు విస్తరించి ఉంది. ప్రస్తుత వర్షాకాలం జలచరాలకు గడ్డుకాలమనే చెప్పాలి. ముఖ్యంగా వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే చెరువుల్లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణానికి చెరువు నీటిలోని గుణగణాలు మారిపోతాయి. నీటి ఉదజని సూచికలో వ్యత్యాసాలు ఏర్పడతాయి. అకస్మాత్తుగా కురిసే వర్షాలతో చెరువుల్లో ప్రాణవాయువు లోపం తలెత్తే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్.
ఈ వర్షాకాలంలో మనం ఈ రొయ్యల చెరువులు కూడా సాగు చేస్తుంటాం. అయితే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మనకి ఈ వర్షాకాలంలో రొయ్యల చెరువులు సాగు చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కానీ చూసినట్లయితే ఈ రొయ్యల చెరువుల్లో ఎక్కువగా మనం వెన్నామీని ఎక్కువగా పెంచుతున్నాం. ముఖ్యంగా మనం చూడాల్సింది ఈ నీటి నాణ్యత యాజమాన్యం. మబ్బులు ఎక్కువగా ఉండడం, అలాగే అప్పుడప్పుడు వర్షాలు పడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ నీటి గుణాల్లో తేడా అనేది ఉంటుంది. ఈ వర్షాకాలంలో మనకి pH అనేది తగ్గుదల ఉంటుంది. అదేవిధంగా మనకి ఆక్సిజన్లో కూడా మనకి తగ్గుదల అనేది కనిపిస్తుంది. వీటితో పాటుగా మనకి ఈ నీటిలో ఉన్న ఆల్కలినిటీ, అదేవిధంగా నీటి గాఢత దాంట్లో కూడా తగ్గుదల అనేది కనిపిస్తుంది. వీటితో పాటుగా మనకి ఏమవుతుందంటే సరైన యాజమాన్యం, మేత యాజమాన్యం కానీ చేయకపోతే అమ్మోనియా, H2S అనే వాయువులు ఎక్కువగా అయ్యి వాటి వల్ల ఈ నీరు అంతా కూడా పొల్యూట్ అయ్యి మనకి ఈ రొయ్యల చెరువుల్లో ఒత్తిడి అనేది పెరిగి వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. అందుకేంటంటే మనం ఈ వర్షాకాలంలో మనం ముఖ్యంగా ఈ నీటిని ఒకసారి గమనించి ఈ నీటి లోతు అనేది ఏంటంటే మనకి 5 అడుగులైనట్టు చూసుకోవాలి. ఈ లోతుతో పాటుగా మనకి ఎప్పుడైతే మనకి వర్షాలు కురుస్తున్నాయని కానీ తెలిసినట్లయితే మనకి నీరు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని కొంతవరకు మనకు బయటికి తీసి యాజమాన్యం చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ pH అనేది ఉదజని సూచి మనకి 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. ఈ నీటి pH చూసినట్లయితే ఎప్పుడైతే మనకి ఈ 7.5 గంటల తగ్గుదల ఉందో లేదా 8 గంటల తగ్గుదల ఉందో చూసుకొని మనకి ఈ నీటిలో మనకి అగ్రికల్చర్ లైమ్, వ్యవసాయ సున్నం అంటాం. దీన్ని మనం ఈ నీటి pHని బట్టి మనం వాడాల్సి ఉంటుంది. ఇంచుమించుగా అంటే మనకి 30 కేజీల వరకు ఎకరానికి చల్లుకోవాలి ఎప్పుడైతే వర్షం పడిందో. తర్వాత ఏంటంటే మనకి ఈ ఆక్సిజన్ సమస్య. పెద్ద సైజు రొయ్యలున్న చెరువులు, ఎక్కువ కౌంట్ ఉన్న చెరువులు కానీ చూసినట్లయితే అటువంటి చెరువుల్లో మనకి ఆక్సిజన్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఈ ఆక్సిజన్ గురించి మనం ఎక్కువగా ఈ ఏరేటర్స్ అన్న వాడతాం. ఏరేటర్స్ మనం రోజంతా కూడా తిప్పడం జరుగుతుంది, లేదా కొన్ని గంటలు చెప్పడం జరుగుతుంది, లేదంటే సాయంత్రం నుంచి ఉదయం వరకు తిప్పడం జరుగుతుంది. ఇంచుమించు 300 కేజీలకి 1 HP ఏరేటర్ ఉంటే సరిపోతుందని చెప్పి మనం ఏరేటర్లు పెట్టడం జరుగుతుంది. అయితే మన యొక్క సరుకును బేరీజ్ వేసుకొని ఆ విధంగా పెట్టిన తర్వాత కూడా మనం ఎన్ని గంటలు మనం రోజుకి వేస్తున్నాం అని కూడా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఒక ఆక్సిజన్ కిట్ని మన చెరువు దగ్గర పెట్టుకుని ఉదయాన్నే మనం ఈ ఆక్సిజన్ కానీ కొలవాలి. ఈ ఆక్సిజన్ అనేది నీటిలో కరిగిన ప్రాణవాయువు. అది ఇంచుమించు మనకి ఈ ఉదయం సూర్యోదయానికి ముందు కానీ కొలిచినట్లయితే మనకి ఇంచుమించు అదే 5 ppm ఉండాలి. ఎప్పుడైతే ఇది 5 ppm కంటే తగ్గుతుందో, పైన మనకు వర్షం ఎక్కువగా పడడం కానీ లేదంటే మేఘావృతమైన వాతావరణం ఉండడం, ఈ విధంగా జరిగినప్పుడు ఏరేటర్ల సంఖ్యను పెంచుకోవడం, లేదంటే ఏరేటర్లు ఎక్కువ సమయం మనం ఎన్ని గంటలు వేస్తున్నామో దానికంటే ఎక్కువ సమయం వేయడం, మన చెరువు యొక్క నీటిలో ప్లాంక్టన్ కానీ ఎక్కువ ఉందా అని చూసుకొని నీటి మార్పిడి చేయడం, ఇటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి. ఎప్పుడైతే మనకి రొయ్యలు మనకి 1 నెల దాటి 2 నెలలు దాటిన చెరువులు ఉన్నాయి, అటువంటి దాంట్లో ఈ మేత యాజమాన్యం అతి ముఖ్యమైనది. మనం ఈ చెక్ ట్రేలు పెట్టి మేత యాజమాన్యం చేస్తుంటాం. ఈ చెక్ ట్రేల్లో ఎక్కువగా మిగిలిపోతుందంటే మేతను తగ్గించడం చేస్తుంటాం. ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే ఈ ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల, అదేవిధంగా pH లెవెల్స్లో తేడా వల్ల, ఆక్సిజన్ తగ్గడం వల్ల కూడా మేత తినడం అనేది తగ్గుతుంది. అందుకు మేత వినియోగం తగ్గినప్పుడు మనం ఈ మేతను కూడా తగ్గించాలి. ఎప్పుడైతే మనం మేత వృధా అయిందో ఆ మేత అంతా కూడా మనకి అమ్మోనియా పెరగడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఏంటంటే ఈ నీటి నాణ్యత యజమానం, ఈ మేత యజమానం జాగ్రత్తగా ఈ వర్షాకాలంలో మనం చూసుకోవాలి. ఈ 2 పారామీటర్లే కాకుండా మనకి ఈ రొయ్యల చెరువులు ఎక్కువగా నీటి యొక్క సెలైనిటీ, ఆ సెలైనిటీ ఏమవుతుందంటే మనకి వర్షాకాలంలో సెలైనిటీ తగ్గడం జరుగుతుంది. ఈ లవణీయత అంటాం, ఇది తగ్గింది. మొదటి నుంచి కూడా మనం ఒక 5 pptలో కానీ మనం కల్చర్ చేస్తున్నట్లయితే అదే విధంగా సెలైనిటీ మనం పెంచడం. ఎప్పుడైతే వర్షాకాలంలో మనం కానీ చూసుకోకుండా ఉంటే ఈ సెలైనిటీ కానీ 5 నుంచి 1కి 2కి పడిపోయిందంటే ఈ రొయ్యలు ఎదుగుదల అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఎక్కువ శాతంలో మనం పెంచినప్పుడు 15 ppt సెలైనిటీలో కానీ పెంచుతున్నట్లయితే ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడి మనం చూడకపోతే అది ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ సెలైనిటీలో తేడా 1-2 ppt కంటే ఎక్కువగా ఉందంటే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది నేరుగా వీటి మీద ఒత్తిడి కలిగించి మనకి మేత వినియోగం తగ్గడం, అదేవిధంగా పెరుగుదల కూడా నిరోధించబడుతుంది. అందుకేంటంటే మీరు సెలైనిటీ అనేది ఒకే రకమైన సెలైనిటీ మనం పట్టుబడి వరకు మెయింటైన్ చేయాలి. మంచి మేత ఇచ్చి మంచి నీటి గుణాలు కానీ మనం అందించినట్లయితే ఏ విధమైన ఒత్తిడి కలగనప్పుడు వాటి యొక్క రోగనిరోధక శక్తి చక్కగా ఉండి ఈ రొయ్యల చెరువుల్లో ఏ విధమైన వ్యాధులు రాకుండా అధిక దిగుబడిని సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ ముమ్మరంగా సాగుతోంది. వివిధ ప్రాంతాల్లోని రైతులు తమ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికే పంటలు విత్తుకున్నారు. ఈసారి సాధారణ వర్షపాతం నమోదవడంతో జలాశయాల్లో నీరు పుష్కలంగా చేరింది. నాగార్జున సాగర్, శ్రీశైలం సహా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల పరిధిలోని ఆయకట్టులో వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగులోకి రానుంది. రాయలసీమ ప్రాంతంలో వర్షాభావం వల్ల ఈసారి వేరుశెనగ విస్తీర్ణం తగ్గడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు వేశారు. ప్రస్తుత ఖరీఫ్కు
సంబంధించి ఈ పంట నమోదు ప్రక్రియ సైతం ఖచ్చితంగా జరుగుతోందని, ఈ ఏడాది నుంచి వ్యవసాయ విస్తరణ సేవలను శాస్త్రవేత్తల సహకారంతో మరింత ముమ్మరం చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు చెబుతున్నారు. ఖరీఫ్ 24 సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో జనరల్గా రావాల్సినటువంటి ఆన్సెట్ జూన్ 4 బదులుగా జూన్ 2కే జరిగింది. టోటల్గా ఈ 353 యావరేజ్ మన రైన్ఫాల్ ఉంటుంది ఖరీఫ్కి. ఇప్పటికి 413 mm అనేటువంటిది వచ్చింది. ఈ ఖరీఫ్ చూసుకుంటే జనరల్గా మనకు ఒక నార్మల్గా ఒక 32 lakh hectares అనేటువంటివి ప్యాడీ అనేది ఒకటి, రెడ్ గ్రాము, గ్రౌండ్ నట్, కాటను అండ్ మెయిజ్ అండ్ అదర్ క్రాప్స్. మనకి ఒక 22 lakh hectares అనేటువంటిది అంటే లాస్ట్ 5 years డేటాను చూసుకుంటే అది నార్మల్ యాజ్ ఆన్ టుడే. ఎందుకంటే ఇంకా ఖరీఫ్ అనేటువంటిది ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేటువంటి మారుతూ ఉంది కాబట్టి సోయింగ్స్ అనేటువంటిది ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ 22.87లో ఈ రోజు వరకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రాప్స్లో మనకు ఒక 18.5 lakh hectares అనేటువంటిది ఇంతవరకు జరిగింది. సుమారుగా ఒక 6.5 lakh hectares ఇంకా వరి అనేటువంటిది ఇంకా సోయింగ్స్ ఆ ట్రాన్స్ప్లాంటింగ్స్ జరగాలి. 3 లక్షల హెక్టార్లు అనేది గ్రౌండ్ నట్ అనేటువంటి ఉండిపోయింది. సుమారుగా ఒక 2.36 అనేది కాటన్ అనేది ఉండిపోయింది. సో మాకున్న ఈ 5.36 ఏదైతే అనుకున్నానో గ్రౌండ్ నట్ అండ్ కాటన్ ఆ పర్టికులర్ది ఇంకా ఫర్దర్గా ఈ 5లో మేబీ అనదర్ 2.5 అనేటువంటిది స్కోప్ ఉంది, కానీ గ్రౌండ్ నట్ ఫర్దర్ సోయింగ్స్ అనేటువంటి ఇప్పుడు జరగట్లేదు. అందుకు మాకు మ్యాక్సిమంగా ఈ శ్రీ సత్యసాయి అండ్ అనంతపురము అండ్ పార్ట్స్ ఆఫ్ అదర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ నట్కి దానికి ఆల్టర్నేటివ్గా హార్స్ గ్రామ్ అనే ఒక క్రాప్ ఒకటి, లేకపోతే మిల్లెట్స్ లైక్ బాజ్రా అండ్ జోవార్ అనేవి ఈ కంటింజెన్సీ క్రాప్కి తగ్గట్టుగా ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము. రిజర్వాయర్స్ పరంగా చూసుకుంటే ప్రజెంట్ ఉన్న నాగార్జున సాగర్ అండ్ దానిపైన ఉన్న శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కింద ఉండేటువంటి పులిచింతలు కానీ, దాని కింద ఉండేటువంటి ప్రకాశం బ్యారేజ్ కానీ, ఇవన్నీ కూడా మోరార్లెస్ అనేది కృష్ణా అండ్ గోదావరి బేసిన్స్ అనేటువంటి బాగానే ఉన్నాయి. ఈవెన్ వంశధార బేసిన్ కూడా అనేటువంటిది నో ఇష్యూస్. ఒక మనకి పెన్నార్ బేసిన్ వరకు వచ్చేసరికి ఇంకా షార్టేజ్ అనేటువంటి ఉంది. ఇక ఫెర్టిలైజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా బాగానే ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ ఖరీఫ్కి మేము మొత్తం మాకు రిక్వైర్మెంట్ 17+ lakh tons దాంట్లో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో సప్లైస్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ పంటకి అంతకుముందు సంవత్సరం కన్నా ఇప్పుడు మేము ఒక 10 రోజులు ముందుగానే మేము ఇవ్వడం జరిగింది. బై September 30th ఎంటైర్ ప్రాసెస్ అనేటువంటి కంప్లీట్ చేస్తామనుకుంటున్నాం. ఈ క్రాప్ అనేది ఇప్పటి వరకు అనేది సుమారుగా ఒక 12 lakh acres వరకు అనేటువంటిది కంప్లీట్ అయింది. కాబట్టి రైతులందరూ కూడా మీ VAA మీ దగ్గరికి వచ్చేటప్పుడు దీన్ని మళ్ళీ డిలే చేయకుండా వెంటనే మీకు వచ్చిన OTP చెప్పడం కానీ, మీ బయోమెట్రిక్స్ కానీ ప్రాసెస్ చేసుకొని మీ దగ్గర అక్కడ ఉండేటువంటి ఫోటో అనేటువంటి తీసుకొని చేస్తే ఇదే డేటా ఇటు ఇన్సూరెన్స్కి ఉపయోగపడుతుంది, అటు ప్రొక్యూర్మెంట్కి ఉపయోగపడుతుంది, ఇన్పుట్ సబ్సిడీకి ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ ఎనీ కలామిటీ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ లోన్కి సంబంధించి అవ్వచ్చు, ఇది సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్గా అనేటువంటి ప్రభుత్వం అనేటువంటి అనుకుంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఇనిషియేటివ్. జాయింట్ ఎల్పీస్ అంటే మొత్తం ఉన్న ఈ 17,000లో మాకు ఒక 6,000 విలేజెస్ అనేటువంటివి రీసర్వే అవ్వడం వల్ల ఆ రీసర్వే అయిన దాంట్లో జాయింట్ ఎల్పీస్ అనేటువంటివి ఉంటాయి. ఆ జాయింట్ ఎల్పీలో ఉండేటప్పుడు అది VROకి వెళ్తుంది. VRO లాగిన్ నుండి VAA లాగిన్కి రావాలి. సో అక్కడ కొంచెం స్లో అయిపోతుందని కొంచెం చెప్పేసి మీరు అంటున్నట్టు. తర్వాత జాయింట్ అజ్మాయిస్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు VAA VRO ఇద్దరు కూడా అనేటువంటిది వెళ్ళట్లేదని చెప్పి మాకు కొన్ని కంప్లైంట్స్ అనేటువంటి రావడం జరిగింది. సో వెంటనే స్పెషల్ CS గారు, CCLA గారు ఇద్దరు కూడా అనేటువంటి రివ్యూ చేసుకొని రీసెంట్గా జాయింట్ కలెక్టర్స్తో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ స్పెషల్ CS గారు కూడా పెట్టడం జరిగింది. సో మేము ఆ రివ్యూ మెకానిజం అనేటువంటిది, మానిటరింగ్ మెకానిజం ఇంకా ఎఫెక్టివ్గా అనేటువంటి చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఏ ఏరియా అనేటువంటి మిస్ కాలేదు అనేటువంటి అనేట్టుగా చేసే విధంగా ఇటు అగ్రికల్చర్ క్రాప్స్ అవ్వచ్చు, హార్టికల్చర్ క్రాప్స్ అవ్వచ్చు, సెరికల్చర్ క్రాప్స్ అవ్వచ్చు, ఆర్ అగ్రో ఫారెస్ట్రీకి సంబంధించిన క్రాప్స్ అన్నీ కూడా వచ్చేటట్టుగా అనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.